బ్రేకింగ్ న్యూస్. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే నిన్న ఎవరైతే వాళ్ళ తండ్రి గారు ఆరోపణలు చేశారో పూర్ణచంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం, అలాగే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత 14 రోజులు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఈరోజు పూర్ణచంద్ర యొక్క వైఫ్ స్వప్న ఒక వీడియో క్లిప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అసలు నా భర్త నా నుంచి వేరు కావడానికి, నా నుంచి దూరంగా ఉండడానికి స్వేచ్ఛే కారణం అంటూ, అలాగే నా పిల్లలను కూడా బెదిరించింది స్వేచ్ఛ, నన్ను అమ్మ అని పిలవాలంటూ, ఇలా చాలా విషయాలన్నీ కూడా ఆ వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఒకసారి నేను ఏమేమి అడిగిందో, ఆ వీడియోలో ఏమేమి చెప్పిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా యాంకర్ స్వేచ్ఛపై పూర్ణచందర్ భార్య స్వప్న షాకింగ్ కామెంట్స్. పూర్ణచందర్ ద్వారానే స్వేచ్ఛ పరిచయం, వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదు, వారిద్దరు వ్యవహారం తెలిసాక పూర్ణను పూర్తిగా వదిలేశానంటుంది స్వప్న. అలాగే పూర్ణచంద్రపై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యం. అయితే మొన్న స్వేచ్ఛ గారు చనిపోయిన తర్వాత 9వ తరగతి చదువుతున్న స్వేచ్ఛ గారి కూతురు అరణ్య, పూర్ణచందర్ అంటే నాకు చాలా భయం, అతన్ని చూస్తేనే నాకు అసలు నచ్చదు, ఈరోజు మా అమ్మ చనిపోవడానికి కారణం పూర్ణచంద్ర అని అంటూ కూడా చాలా విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా అలానే చెప్పారు. అలాగే వాళ్ళ మదర్ కూడా అదే రకంగా పూర్ణచంద్రపై అనేక ఆరోపణలు కూడా చేశారు. అయితే పూర్ణచంద్ర మాత్రం అంటే మేము గత వారం రోజుల క్రితం, ఒక 4 రోజుల క్రితం కూడా మేము అరుణాచలం టెంపుల్కి వెళ్ళొచ్చాం అంటూ కూడా అతను చెప్తా ఉన్నాడు. అలాగే వీళ్ళ నాన్నగారి వేధింపుల వల్లే స్వేచ్ఛ చనిపోయిందనే ఆరోపణలు కూడా పూర్ణచందర్ చేస్తూ ఉన్నాడు. అంటే పూర్ణకి ఇప్పటివరకు 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 కూడా డైవర్స్ అయిపోయినాయి. పూర్ణచంద్ దాని తర్వాత అతను పరిచయం అయ్యాడు. సో ఇతనితో కొంచెం లివింగ్ రిలేషన్షిప్లో ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అది నచ్చలేదు. ఎవరైతే స్వేచ్ఛ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చలేదు. సొసైటీలో కొంచెం మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా బతుకుతూ ఉన్నాం, నువ్వు ఇతన్నే తీసుకొచ్చి మొగుడు అంటావు, లేకపోతే వేరే వాళ్ళు తీసుకొచ్చి మొగుడు అంటావు, నెలకు ఒకసారి అన్నట్టు తీసుకొస్తున్నట్టుగా స్వేచ్ఛని ఆయన ఇబ్బంది పెట్టేందుకు, ఆమెను బాధ పెట్టేందుకు మాట్లాడాడు. ఆ విషయం కూడా నాతో చెప్పింది. దాని తర్వాతే స్వేచ్ఛ ఇలా బలవన్మరణానికి పాల్పడిందంటూ కూడా ఇలా ఆరోపణలు చేస్తున్నాడు పూర్ణచందర్. అలాగే అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురులా చూసుకున్నాడంటూ కూడా చెప్తుంది. అలాగే స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసింది, స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసింది, నా పిల్లలను కూడా అమ్మ అని పిలవాలని బ్లాక్మెయిల్ చేసింది, భయపెట్టింది, నా భర్త నిర్దోషి అమాయకుడు అంటుంది స్వప్న. ఇప్పుడు స్వప్న గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ఒకసారి ఆ వీడియోని మీరే వినండి. ఒకసారి దాని గురించి విన్న తర్వాత మనం మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు అనేది గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా తీసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము,
నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు ఇంకా నాకు తెలీదు. ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. చేస్తున్నారన్న విషయం ఎంతవరకు నిజం, ఒకసారి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ గత రాత్రి పోలీసులు ఎదుట ఆయన వచ్చి లొంగిపోవటం, దాంతో పోలీసులు నేడు అతన్ని జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన తర్వాత న్యాయమూర్తి పూర్ణచందర్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతన్ని సెంచల్గూడ జైలుకు తరలించారు. స్వేచ్ఛ పూర్ణచందర్ వారం రోజుల క్రితం కలిసి ఇద్దరు అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. 3 రోజుల క్రితమే నగరానికి తిరిగి వచ్చినట్టు తెలిసింది. కాగా ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. న్యూస్ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ పూర్ణచందర్తో కొన్నాళ్ళుగా సహజీవనం కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో తన నివాసంలో ఫ్యాన్కి ఉరివేసుకుని మిగతా జీవురాలుగా కనిపించింది. స్వేచ్ఛకు ఓ కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే స్వేచ్ఛ కుమార్తె అని మనం మాట్లాడుకుంటున్నామో అరణ్య గురించి, ఆమె బలమైన ఆరోపణలన్నీ కూడా పూర్ణచంద్ర పైన చేస్తుంది. అతను కూడా నన్ను డాడీ అని పిలవాలంటూ కూడా అతను నన్ను కూడా ఇబ్బంది పెట్టాడంటూ కూడా ఇలా చాలా విషయాలన్నీ కూడా చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల, ఇటు పూర్ణచంద్ర వల్ల అటు స్వేచ్ఛ వల్ల 2 ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ లేక అటు నాన్న లేక స్వేచ్ఛ కూతురు అరణ్య, ఆమె ఎంత ఇబ్బంది పెడుతుందో ఒక అనాథలాగా. అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు ఇటు తాతయ్య నానమ్మ వీళ్ళు ఉండొచ్చు, కానీ అమ్మని ఆ ప్లేస్లో ఎవరిని తీసుకురాలేం. సో ఆ బాధ తన జీవితాంతం కూడా ఇది అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఒక పక్క స్వప్న, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా తండ్రి లేని ఇది వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో స్వప్న కూడా అక్కడ చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నన్ను మానసికంగా హింసించింది స్వేచ్ఛ అంటుంది. అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఒక ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య ఉన్న వ్యక్తితో స్వేచ్ఛ లాంటి జర్నలిస్ట్ ఒక న్యూస్ రిపోర్టర్గా ఉండి ఒక రెస్పెక్ట్ఫుల్ జాబ్లో ఉండి కూడా స్వేచ్ఛ కూడా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చాలామంది జర్నలిస్టులు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చాలామంది పోస్టులు కూడా పెడతా ఉన్నారు. అండ్ మరొక పక్క స్వేచ్ఛని ఒక రాజకీయ నేత మానసికంగా హింసించారు అనేది కూడా ఒక వార్త వెలుగులో కూడా వచ్చింది. అయితే మరీ ముఖ్యంగా పూర్ణచందర్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఒక రాజకీయ నేత వెనక ఉన్నాడు అనేది కూడా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. మరి ఆ రాజకీయ నేత ఎవరు? పోలీసులు అతని పేరు బయటపెట్టే ప్రయత్నం చేస్తారా? ఎంత బలమైన వ్యక్తి అయినా మాత్రం, ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మాత్రం జర్నలిస్టులు కావచ్చు, స్వేచ్ఛను అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులపైన తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి అలాగే స్వేచ్ఛకి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిందో దాని తర్వాత పూర్ణచందర్ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద అవి కూడా ప్లే అవుతున్నాయి, ఒకసారి మీరు దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణానికి గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం.
అయితే స్వేచ్ఛ నాకు 2009 నుండి పరిచయం. మేము ఇద్దరము టీ న్యూస్లో పనిచేసేవాళ్ళం. టీ న్యూస్లో మాకు స్నేహితురాలుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్న వదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డా. అలాంటి బాధపడ్డ సందర్భాలను నేను గుర్తు చేసుకుంటున్న ఈ సందర్భంగా స్వేచ్ఛ తర్వాత వివిధ ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్గా మారింది. అంటే ఈమె ఫస్ట్ చాలా స్వేచ్ఛ అసలు ఎప్పుడైతే జర్నలిస్ట్గా స్టార్ట్ అయిందో తన కెరియర్, దానికి ముందే ఇతను పరిచయం అంటూ కూడా ఇతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుండి 2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాలన్నీ ప్రజలకే అందించి వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం ద్వారా తనకు కలిగిన పాప అరణ్య అందులో తనను చూసుకుంటుందే, ఎదుర్కొంటుంది తన జీవితాన్ని. తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే 2009 నుండి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం. దాని తర్వాత 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లోనే వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవం. వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తితో గతంలో పనిచేస్తూ వారి నాన్న సానుభూతి పరునిగా, అమ్మ మహిళా సంఘాల పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛగా వారు అమ్మ నాన్నల ప్రేమను అందించలేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో అండలేక కవాడిగుండలో తన ఒక ఇంటిని అద్దెను తీసుకుంది. 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుండి తన వద్దకు తెచ్చుకున్నది. ప్రతిసారి ఒకటే బాధ చెప్పుకునేది, నాలాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలని చెప్పేది. 2022 నుండి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకి కావలసిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నానంటూ కూడా ఒక లేఖ అయితే ఈయన రాయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులు ఉద్దేశించి అయితే మాత్రం ఈయన రాశాడు. ఎందుకంటే రకరకాలుగా మీడియా ఇప్పుడు ఆయన పైన రాస్తున్న రాతలు కావచ్చు, ఖచ్చితంగా అతను భయపెట్టుంటాడు. అంచేత ఇలాంటి ఒక లెటర్ను అయితే అతను రిలీజ్ చేశాడు. ప్రజెంట్ అతను సెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. జ్యుడిషియల్ రిమాండ్ అతనికి 14 రోజుల పాటు విధించారు. అయితే ఇప్పుడు స్వప్న బయటకు వచ్చి చాలా విషయాలు కూడా మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించింది. ఆ వీడియోని ఒకసారి పూర్తిగా మీరు వినే ప్రయత్నం చేయండి. చాలా విషయాలు కూడా క్లియర్గా చెప్పింది. విన్న తర్వాత మనకి ఇక్కడ ఎవరు అన్యాయం అనిపించింది, అలాగే ఇక్కడ స్వేచ్ఛ జీవితం బలైపోయిందా లేకపోతే స్వప్న జీవితం బలైపోయిందా అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.